నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, యూపీలోని ఒక కొడుకు తల్లిదండ్రులు చేశాడు, అది కూడా చాలా కిరాతకంగా అని చెప్పేసి వింటుంటేనే చాలా విచిత్రంగా అనిపించింది మీరు చెప్తూ ఉంటే. సో అసలు ఏం జరిగింది, ఎందుకు అంత దారుణంగా చేయాల్సి వచ్చింది? యా ఇదొక సంచలనాత్మకమైన చెప్పచ్చు. తల్లిదండ్రుల్ని సొంత కొడుకే దారుణంగా రంపంతో మొక్కలుగా కోసి నదిలో తీసుకెళ్ళి పడేశాడు. ఇది ఒక రకంగా దారుణమైన క్రైమ్గా మనం చెప్పుకోవచ్చు. బట్ దీని వెనుక కారణాలు కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇదేంటంటే జాన్పూర్ అని, ఉత్తరప్రదేశ్లో జాన్పూర్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ రావ్ బహదూర్, శ్యామ్ బహదూర్ అతని పేరు, 62 ఏళ్ళు ఆయన. వాళ్ళ భార్య బబిత. ఈ శ్యామ్ బహదూర్ వచ్చి రైల్వే ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయనకు 2 కూతుర్లు, 1 కొడుకు. కొడుకు పేరు అంబేష్. సో ఈ అబ్బాయి కొంతకాలం, ఒక 4-5 ఏళ్లకు ముందు ఒక ముస్లిం అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ లవ్ని కానీ పెళ్ళిని కానీ ఈ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ముస్లిం కాబట్టి, వీళ్ళు హిందూ ఫ్యామిలీ, ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని మేము ఒప్పుకోమన్నారు. కానీ ఈ అబ్బాయి ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు కాపురం సపరేట్గా పెట్టుకున్నారు. వాళ్ళకి కూడా 2 బిడ్డలు పుట్టారు. అయితే ఆమెను యాక్సెప్ట్ చేయమని, ఆ ఫ్యామిలీలో తనని కలుపుకోమని ఎప్పటి నుంచో ఇతను అంబేష్ వాళ్ళ అమ్మ నాన్న తెస్తున్నాడు. గొడవ ఉంది. వాళ్ళు ససేమిరా మేము కోడలుగా అంగీకరించడం, ఆ ముస్లిం పిల్ల మా ఇంట్లో అడుగు పెట్టడానికి లేదని గట్టిగా భీష్మించుకొని కూర్చున్నారు. సో ఆ పిల్లని వదిలే అని ప్రెజర్ చేయడం కూడా మొదలుపెట్టారు. అమ్మాయిని వదిలేస్తే నిన్ను యాక్సెప్ట్ చేస్తాం, వదిలేసే చాలు ఇంకా అన్నట్టుగా ప్రెజర్ చేశాడు. ఈ ప్రెజర్ తట్టుకోలేక అంబేష్ ఏం చేశాడంటే భార్యకి చెప్పాడు, మనం విడిపోదామని చెప్పాడు. ఆమె కూడా ఈ ప్రెజర్ అంతా భరించలేక, అప్పటికే ఆమెకి విసుగొచ్చింది. సో ఏంది రామాయణం అన్నట్టుగా ఆమెకు బాధగా ఉంది. దాంతో ఆమె విడిపోతానని చెప్పింది. కాకపోతే విడిపోయి బతకాలంటే నాకు భరణం ఇవ్వవు అని అడిగింది ఆమె. ఆమె కరెక్ట్గా ఎంత అమౌంట్ అని తెలియదు, కానీ సర్టన్ అమౌంట్ అయితే భరణం అడిగింది. సో ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర భరణం లేదు. సో ఈ అబ్బాయి ఏమన్నాడు, మీకోసమే కదా నేను వదిలేస్తున్నాను, మీరు ఆ డబ్బులు ఇవ్వండి అని తల్లిదండ్రుల్ని డబ్బులు అడుగుతున్నాడు. అడుగుతుంటే వాళ్ళు మేమెందుకు ఇవ్వాలి, మేము వద్దంటుంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వే చూసుకో మొత్తం అని వాళ్ళు ఈ అబ్బాయిని చేశాడు. సో ఇలాగా గొడవలు జరుగుతున్నాయి. తనకు ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది. నేనేదో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే వీళ్ళు ఆ అమ్మాయిని వదిలేయమని వీళ్ళు గొడవలు చేసి, ఇప్పుడు వదిలేస్తా ఉంటే డబ్బులు హెల్ప్ చేయకపోతే నేను ఎలాగా వదిలేయాలి, ఒక పక్క వదిలేయమంటారు, మళ్ళీ వదిలేయాలంటే డబ్బులు లేవు. అలాగే అంటే ఇతను ఏంటంటే ఇతను సంపాదన లేదు, ఏమి లేదు. తల్లిదండ్రులు ఏమంటే ఇతను సంపాదన లేకుండా పెళ్లి చేసుకుని 2 బిడ్డలు, కానీ మళ్ళీ భరణం కూడా మా మీద ఆధారపడ్డారని వాళ్ళ కోపము. సో ఇలాగా ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగి పెద్దదైంది. డిసెంబర్ 8వ తేదీన ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాడు. కూతుర్లు ఆల్రెడీ వేరే పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకి వెళ్ళిపోయారు. వీళ్ళు పెద్దవాళ్ళు 2 ఉన్నారు ఇంట్లో. ఆ టైంలో ఈ అబ్బాయి వచ్చాడు. అంబేష్ వచ్చి మళ్ళీ సేమ్ డబ్బులు. అంబేష్కి 2 సిస్టర్స్, మొత్తం 3 పిల్లలు, 2 కూతుర్లు, కొడుకు. 2 కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పక్కన అదే విలేజ్లోనే దూరంగా ఉంటున్నారు. సో వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటారు. అందుకని ఈ అబ్బాయి భార్యను కూడా తీసుకొని వెళ్తా ఉందాం అనేది అబ్బాయి ప్లాన్. ఎందుకంటే తనకి పెద్దగా సంపాదన లేదు. వెళ్తూ ఉంటే ఆల్రెడీ ఇల్లు ఉంది, వాళ్ళకి పెన్షన్ వస్తుంది, తండ్రికి కొంత బెటర్గా ఉంటుంది అనేది అతను అనుకున్నాడు. రెండోది పిల్లలు, ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు కదా అనేది అంబేష్ ప్లాన్. తల్లిదండ్రులు అది ఒప్పుకోలేదు ముస్లిం అనే కారణంతో. సో 8వ తేదీ వచ్చి డబ్బులు అడిగాడు. డబ్బులు అడిగితే తల్లి గట్టిగా ఇతనితో ఏదో ఆర్గ్యూ చేసి ఇదైంది. దాంతో ఇతని కోపం ఆల్రెడీ ఎప్పటి నుంచో కోపం పెరిగిపోతుంది కాబట్టి ఆ రోజు ఇంక తట్టుకోలేక అక్కడ దాన్ని ఏమంటారంటే సిల్బట్ట అంటారు. సిల్బట్ట అంటే ఒక రోకల్ లాంటిది, వాళ్ళు బాగా హెవీగా ఉంటుంది, వాళ్ళు ఏదన్నా రుబ్బుకోవడానికి పెట్టున్నారు. దాన్ని తీసుకొని కొట్టాడు తల్లి. ఆమె ఇంకా అటు ఇటు అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితిలో ఉంటే తండ్రి గట్టిగా అరిసేసి దాన్ని ఆపడానికి ట్రై చేశాడు. తండ్రిని కూడా తల మీద గట్టిగా ఈ అబ్బాయి కొట్టేశాడు. ఇంకా అంటే బయటికి అరిస్తే ఇంక బయటికి తెలుస్తుంది.
సో అలాగా మళ్ళీ తల్లిని కొట్టాడు, తండ్రిని కొట్టాడు. సైకలాజికల్ గా అతను ఏం చేస్తున్నాడో అతనికి కూడా తెలియలేదు. తెలియని పరిస్థితిలో కొట్టేశాడు ఇద్దరు చనిపోయారు. దాని తర్వాత ఇప్పుడు అతనికి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు, ఆ కోపం తగ్గింది, ఇప్పుడు టెన్షన్ మొదలైంది, వీళ్ళని చంపేశాము ఏం చేయాలి అని ఆలోచించాడు. అక్కడ గ్యారేజ్ ఉంది వాళ్ళ ఇంటి వెనకాల, ఆ గ్యారేజ్లోకి వెళ్ళి వెతికాడు ఏమన్నా పెద్ద బ్యాగ్ ఉందా అని. పెద్ద బ్యాగులు దొరకలేదు, చిన్న చిన్నవే ఉన్నాయి. దాంతో ఏం చేయాలని ఆలోచిస్తే అక్కడ గ్యారేజ్లో రంపం కనబడింది. సో రంపం కనబడినాక దీన్ని ఇంకా అతని దృష్టిలో ఇంకా ఏమవుతుంది, మామూలుగా చాలా మంది అనుకుంటారు సైకలాజికల్గా అతనికి ఉన్న లక్ష్యం ఏంటి, ఆ బాడీని ఎలాగా డిస్పోజ్ చేయాలి అనేది ఇంకేమీ ఉండదు అనమాట. సో వెళ్ళి ఇంకా కట్ చేశాడు, ఒక్కొక్క బాడీని మూడు ముక్కలుగా కట్ చేశాడు. మూడు ముక్కలుగా కట్ చేసి ఆరు ముక్కల్ని 6 బ్యాగుల్లో సర్ది, ఆ బ్యాగుల్ని తన కారు ఉంది, కారు డిక్కీలో పెట్టి వాటిని తీసుకెళ్ళి నైట్ అంతా ఇదంతా జరిగింది, తీసుకెళ్ళి అక్కడ గోమతి నది అని ఉంటుంది, ఆ గోమతి నదిలో పడేశాడు. పడేసి వచ్చాడు. దాని తర్వాత చెల్లికి ఫోన్ చేశాడు, ఇట్లా అమ్మ నాన్నతో గొడవైంది, వాళ్ళు గొడవలో పారిపోయారు, నేను వాళ్ళని ఎతకడానికి వెళ్తున్నానని చెప్పాడు చెల్లికి. అప్పుడు బుర్ర పని చేసింది. అంతే, చనిపోయినాక ఇతనికి పని చేస్తుంది కదా, అప్పుడు ఆవేశం ఎంతో తగ్గినాక ఇప్పుడు టెన్షన్ మొదలైంది. టెన్షన్ బాడీని డిస్పోజ్ చేశాడు. దాని తర్వాత ఏం చెప్పాలనుకున్నాడు, చెప్పినప్పుడు చెల్లికి ఇలా చెప్పాడు. సో వాళ్ళు కూడా వీళ్ళ గొడవలు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా అయ్యో అవునా మేము కూడా ఎతుకుతామని వీళ్ళకి ఫోన్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. నేను వెళ్తున్నానని చెప్పాడు. దాని తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంబేష్ది. వీళ్ళ చెల్లెలు మామూలుగా ట్రై చేస్తారు కదా, ఏమైంది దొరికారా లేదా అని. అలాగా వాళ్ళు టెన్షన్గా ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళకి అర్థం కాలేదు, అమ్మ నాన్న లేరు, అన్న ఏమయ్యాడో తెలీదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అలాగా వాళ్ళు 2-3 రోజులు అందరినీ బంధువులు అందరితో మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటే డౌట్ వచ్చింది, ఎందుకన్నా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ అని చెప్పి వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకి మామూలుగా వాళ్ళ అనుమానం ఉంటుంది కదా. సో నువ్వు ఫోన్ చేసావు, అతనే ఫోన్ చేసి చెప్పాడు, సో మళ్ళీ ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది ఇతను ఏదైనా ఉందా అని. సో ఈ లోపల అతను మొన్న 13వ తేదీ కంప్లైంట్ ఇచ్చారు, 14వ తేదీ ఇతను తిరిగి వచ్చాడు. పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు, ఎందుకంటే ఫోన్ లేదు, స్విచ్ ఆఫ్ లేదు. సో వచ్చినప్పుడు పోలీసులు పట్టుకొని ఇంకా తమ పద్ధతిలో ఇచ్చేశారు. దాంతో అతను మొత్తం విషయం అంతా చెప్పాడు. అంటే నాకు టార్చర్ చూపించారు మా అమ్మ నాన్న ఎప్పటి నుంచో, నేను చంపాలని ప్లాన్ కానీ ఏమీ లేదు, ఆవేశంలో నేను ఇంకా ఆ రోజు ఏం చేయాలో తెలియక మా అమ్మ గట్టిగా అరిసి నా మీద ఇచ్చేస్తూ ఉంటే నాకు పిచ్చెక్కినట్టు అయింది. ఎందుకంటే నేను నా భార్య భరణం అడుగుతుంది, ఆమెను వదిలేయాలని వీళ్ళే ప్రెజర్ చేశారు, నాకేమీ ఆమెతో ఇబ్బంది లేదు, వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక నేను ఆమెను వదిలేస్తానని చెప్పిన. ఆమె కూడా ఇదంతా భరించి జీవితాంతం భరించే బదులు నేను సపరేట్ అయిపోవడం మేలని ఆమె కూడా అనుకున్నది. కాకపోతే ఆమె బతకాలి కాబట్టి బయటపోయి ఆమె డబ్బులు అడిగింది. ఆ డబ్బులు ఇవ్వమని వీళ్ళని అడిగితే వీళ్ళ దగ్గర ఉండి కూడా ఇవ్వకుండా నన్ను వేధించారు. ఆ కోపంలో నేనేం చేయాలో తెలియక అక్కడ దగ్గరలో ఉన్న రోకర్తో తీసుకొట్టాను అనేది అబ్బాయిలో పశ్చాత్తాపం ఉంది, బాధ ఉంది. ప్రీ ప్లాన్డ్ కాదు కాబట్టి, కానీ ఇంకా జరిగిపోయింది ఇలాగా అనేది ఇప్పుడు అబ్బాయి. అంటే ఇక్కడ మనకు మామూలుగానే ఇంటర్ కాస్ట్ లేకపోతే ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ల్లో ఉండే ప్రాబ్లంలో అంటే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లు ఎప్పుడు వస్తాయి తల్లిదండ్రుల పిల్లలకి, ప్రధానంగా లవ్ వ్యవహారాల్లో ఎక్కువ వస్తాయి. దాన్ని ఎలా డీల్ చేయాలనే తల్లిదండ్రులు ఆలోచించకపోవడం అనేది ఇంకా కూడా మనకి జరుగుతుంది. పిల్లల్ని చంపేసుకుంటున్నారు, ఇది ఒక వేరే రకమైన వైలెన్స్ ఉంది ఇక్కడ. తల్లిదండ్రులు కానీ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తుంటే అసలు గొడవ ఉండేది. అమ్మాయి ముస్లిం అయితే ఏంటి, ఇంకో మన కొడుకుని పెళ్లి చేసుకుంది, కోడలు మనకు మనవాళ్ళు 2 పుట్టారు అనేది కాదు. కానీ ప్రశాంతంగా ఉంటే ఇది ఏమి ఉండేది కాదు, క్రైమ్ జరిగేది కాదు. వాళ్ళు ఈ అబ్బాయిని ఇచ్చేస్తారు. అంటే ఈ అబ్బాయి పరిస్థితిని, మానసిక పరిస్థితి ఏంటి, ఈ అబ్బాయికి ఉన్న భౌతిక పరిస్థితి ఏంటి, డబ్బులు లేవు, ఇతన్ని ప్రెజర్ చేస్తే ఇతను ఏం చేస్తాడనేది కూడా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి ఎంతసేపు ముస్లిం అమ్మాయిని ఈవిడు పెళ్లి చేసుకున్నాడు అన్న అది మాత్రమే ఉంది. సరే కనీసం అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు భరణం అన్నా మనం హెల్ప్ చేద్దాం, సరే వాడు ఏదో 10 లక్షలు అడిగాడు, 5 ఇస్తాను మిగతాది ఏదో చూడు అనేది కూడా లేకుండా, అసలు నీకు నయ పైసీము, నువ్వు నీ బాధలు నువ్వు పడు, మాకు తెలీదు అన్న దీంట్లో చేయడం వల్ల అంటే చాలామంది ఏంటంటే ముందు వెనక ఆలోచించకుండా
అదేదంటారు కదా, తాము పట్టిన కుందేళ్ళకి మూడే మ్మ్. కాళ్ళు అన్నట్టుగా పిడివాదంతో కూర్చోవడం చాలా సార్లు ఇప్పుడు అందరి మనకు లైఫ్ కొలాప్స్ అవుతుంది కదా కొలాప్స్ సార్. అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కూతుర్లకి అబ్బాయికి తల్లిదండ్రులు శిక్ష లేరు, వాళ్ళకి ఈ అబ్బాయికి పోయి శిక్ష పడుతుంది. ఇప్పుడు ఆ పిల్లలు, ఆమె పరిస్థితి, ఆమె ఎలా పిల్లల్ని చూసుకుంటూ బతకాలి. యాక్చువల్ గా బేసిక్ గా వీళ్ళిద్దరు తప్పు లేదు, వీళ్ళ ఫ్యామిలీ అంతా బానే ఉన్నారు పాపం. ఈ ఈ rupture తల్లిదండ్రులు వలన- డీల్ చేయడంలోనే ప్రాబ్లం ఆ, ఉంది. ఈ అబ్బాయి అయినా, ఈ అబ్బాయి వైపు నుంచి కాసేపు ఆలోచిస్తే ఉమ్, సరే వీళ్ళు వద్దనుకొని తన భార్య, తన పిల్లలు, తన కష్టపడి సంపాదించుకొని తన పాటికి తను ఉండొచ్చు. ఉండొచ్చు. అది ఇతను చేయలేదు, ఆ. ఇతను తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యాడు. ఆ. ఇది బోత్ సైడ్స్ లో issue. ప్రాబ్లం ఉందండి. ఉమ్, సో నిజానికి పాపం ఇప్పుడు ఆమె ఇతన్ని ప్రేమించి అవును. పెళ్లి చేస్తున్న దానికి ఆమె జీవితాంతం బాధపడాలి, ఇద్దరు పిల్లల్ని. ఆ, ఆ పిల్లలు సఫర్ అవుతారు, అవును, తమ తండ్రి ఇలాగాడు, తల్లి ఇదా అని. అవును. సో మొత్తం ఒక collapse సాడ్ అయిపోయింది. ఎండింగ్ స్టోరీ Yeah. అయిపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.